పార్థు వాళ్ళ నానమ్మ దగ్గర అయితే భానుమతి పడుకోవడానికి సిద్ధమవుతుంది. ఇక పార్థు వాళ్ళ నానమ్మ అయితే సరే పడుకోవే అని చెప్పి అంటుంది. దాంతో భానుమతి ఇలా అడుగుతూ ఉంటుంది, అమ్మమ్మ గారు, తాతయ్య గారికి మీకు ఎలా పెళ్లి జరిగింది? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, లేదంటే పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకున్నారా అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆ బామ్మ ఇలా అంటూ ఉంటుంది, ఓసే వెర్రిదానా, అప్పట్లో ఈ ప్రేమలు దాములు ఇవేవి లేవే, మా ఇద్దరం పెద్దలు ఒప్పించిన పెళ్ళే చేసుకున్నామని చెప్పి అంటుంది. అవునా బామ్మగారు, అలా అయితే మరి మీ ఇద్దరికి మధ్య ప్రేమ లేకపోతే మరి మీ ఇద్దరికి పిల్లలు ఎలా పుట్టారు బామ్మగారు అని చెప్పి అడుగుతుంది. అది వినగానే బామ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి, వస్తే వెర్రిదానా, పిల్లలు పుట్టాలంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండే అవసరం లేదా, ఇద్దరు ఏకాంతంగా ఉంటే చాలు అని చెప్పి అంటుంది. అవునా, అలా అయితే పిల్లలు పుట్టేస్తారా, అలా ఎలా పుడతారు బామ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆ బామ్మ అయితే, ఇవన్నీ నీకు ముందు ముందు అర్థమవుతాయిలావే, ముందు నువ్వు పడుకో అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది, అయితే మరి మీది పెద్దలు ఒప్పించిన పెళ్ళి అంటున్నారు కదా, మీరు తాతయ్య ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పి అంటుంది. దాంతో బామ్మ అయితే, ఇప్పుడు నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను, నువ్వు పడుకుంటావా లేదా అని చెప్పి పడుకోబెట్టేస్తుంది. ఇక బామ్మ కూడా పడుకుంటుంది. పడుకున్నాక భానుమతి అయితే బామ్మను మళ్ళీ లేపి, అమ్మమ్మ గారు ఒక్క మాట అని చెప్పి అంటుంది. దాంతో అమ్మమ్మ అయితే, నువ్వు మర్యాదగా పడుకుంటావా లేదా, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అంటుంది. దాంతో భాను అయితే సరే అమ్మమ్మ గారు అని చెప్పి కళ్ళు మూసేస్తుంది. భానుమతి కళ్ళు మూయగానే బామ్మ అయితే టోకూర్లు పెడుతూ ఉంటుంది. టోకూర్లు పెట్టడంతో అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా, ఏంటి బామ్మ ఇలా టోకూర్లు పెడుతుంది, ఎందుకు టోకూర్లు పెడుతుంది అని చెప్పి అయితే తనైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక బామ్మ అయితే టోకూర్లు పెడుతూ గురక పెడుతూ తనైతే అక్కడే అలా పడుకొని ఉంటుంది. అది చూసి భానుమతి అయితే, అబ్బా ఏంటి నాకు ఈ టార్చర్, నేను ఇప్పుడు భరించాలా, ఈ సౌండ్ భరిస్తూ నేను పడుకోలేనే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బామ్మ మాత్రం గురక పెడుతూ ఉంటే భానుమతి అయితే అది తట్టుకోలేక తనైతే చాలా సతమతం అవుతూ ఉంటుంది. ఇక బామ్మ మాత్రం గురక పెట్టి గట్టిగా పడుకుంటుంది. దాంతో భానుమతికి నిద్ర పట్టక తనైతే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.